పల్నాడు జిల్లా గురుచల నియోజకవర్గం దాచేపల్లి మండలంలోని పొందుగుల గ్రామం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుచల శాసనసభ్యులు శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ శ్రీ జంగా కృష్ణమూర్తి దాచేపల్లి మండలం పొందుగుల గ్రామం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అవ్వాతాతలకు, విద్యార్థులకు, విభిన్న ప్రతిభావంతులకు గురుచల శాసనసభ్యులు శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ శ్రీ జంగా కృష్ణమూర్తి పెన్షన్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురుచల నియోజకవర్గ పరిశీలకులు కలం రాజశేఖర రెడ్డి గారు దాచేపల్లి మండలంలోని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, వార్డు స్థాయిల్లో వివిధ హోదాల్లోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పాల్గొనడం జరిగింది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి మళ్ళీ ఈరోజు శ్రీకారం చుట్టాం. మన నియోజకవర్గంలో ఈరోజు పొందుగల గ్రామాల్లో కూడా మన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సోదరులు రాజశేఖర రెడ్డి గారు, గుంటూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు, ఎన్నికల ముందు కూడా మనకి పరిశీలకులుగా వచ్చారు. రాజధాని ప్రాంతంలో గత 5 సంవత్సరాలు రాజధాని రైతుల తరఫున బాగా పోరాడి మనం చూస్తే మంగళగిరి నియోజకవర్గంలో 90,000కు పైగా అక్కడ లోకేష్ గారికి మెజారిటీ అటలో కీలక పాత్ర పోషించారు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా కేవలక్ష్మి గారు, సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ, నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం. కూటమి, ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు అంటే 12వ తారీఖు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం పోల్చుకుంటే మనం ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాలేదు. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటిని అమలు పరిచే తీరు మనం చూస్తే 5 సంవత్సరాల రాష్ట్రం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్న భిన్నంగా తయారైపోయిందో, రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా, పరిశ్రమలు లేకుండా, యువతకి ఉపాధి లేకుండా, ఒక జాబ్ కల్పన కూడా లేకుండా రాష్ట్రాన్ని అరాజకమైన పరిస్థితుల్లోకి నెట్టారు. మాట్లాడితే కేసులు, ఆస్తుల విధ్వంసం, హత్య రాజకీయాలు ఒకటి కాదు. ప్రజలించిన అధికారాన్ని అభివృద్ధి కాకుండా అరాచకంగా ఉపయోగించుకుంది గత ప్రభుత్వం. అందుకే ప్రజలు 151 అంటే దాన్ని మొన్న ఎన్నికల్లో 11 చేశారు. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయడానికి, ఆస్తుల విధ్వంసానికో అరాచకం చేయడానికో కాదు. 2 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఆ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఏమున్నాయో కూడా ఇంతవరకు చాలా వరకు ఇంకా బయటికి రాల. ఎన్ని కంపెనీలు పెట్టారు, ఎన్ని కార్పొరేషన్లు పెట్టారు, ఎక్కడెక్కడి నుంచి లోన్లు తెచ్చారు, ఆ లోన్లు ఎటు డైవర్ట్ చేశారు, ఇవన్నీ కూడా మనం చూస్తే చాలా అరాచకాలు గత ప్రభుత్వంలో జరిగినాయి. ఆర్థిక వ్యవస్థ కొప్పుకోలేదు. మద్యపాన నిషేధం చేస్తా అన్న వ్యక్తులు 25 సంవత్సరాలకి ఆ మద్యపానాన్ని తాకట్టు పెట్టి లోన్లు తెచ్చారు. మందు తాగే వాళ్ళకి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ దేశంలో ఇంకెవరు ఆ పని చేయలేదు, ఇతను అక్కడే చేశారు. అంటే ఎట్లా డబ్బులు తేవచ్చు, ఎలా తేవచ్చు, నీకు తెలియకుండా నీ ఆస్తుల్ని తనఖా పెట్టేశారు. మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. వైజాగ్లో ఏ ఆస్తులు తాకట్టు పెట్టారు, కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, మున్సిపల్ బిల్డింగ్లు, తర్వాత గెస్ట్ హౌస్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, R&B, పంచాయతీరాజ్, ఇరిగేషన్, అసలు ఒకటి కాదు, సర్వం తాకట్టుమయం. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి
డబ్బులు తెచ్చడం అనేది. సో ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సిన